బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రధాని మోడీ. స్వచ్ఛతా హీ సేవ చీపురు పట్టి ఊడ్చిన సీఎం చంద్రబాబు. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కుమార్తె. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయనకు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పారిశుద్ధ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. మేమనేదంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసి నేషనల్ మూవ్మెంట్ యొక్క గౌరవాన్ని కాపాడి దీన్ని జాతీయ చర్యలు కోరుతున్నాం. అందరి తరఫున పవన్ మొత్తం అధికారు మా మంత్రి గారు కూడా తప్పనిసరిగా మీరు నేషనల్ చేస్తారు.
సార్ మీరు అటు వెళ్ళండి అన్న, మీరు పక్కకి వెళ్ళండి. చెప్పాలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలైన అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోలైన మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. సరిగ్గా తీయండి. జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి, పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది,
ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్న మాట. సీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఆమె మాట్లాడుతూ బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కోసం పనిచేయాలన్నారు. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్నారు. ఇదేం సినిమా షూటింగ్ కాదని, రోజుకో వేషం పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదని డిప్యూటీ సీఎం పవన్ పై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు, టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ, అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ పవిత్రమైన శ్రీవారి లడ్డూని ఈ విధంగా అపవిత్రం చేసే విధంగా మీరు మాట్లాడటాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే దీని మీద సుప్రీంకోర్టు మరి విచారణ జరిపించి సిబిఐ ద్వారా మరి దోషుల్ని బయటకు తీసి వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇందులో మరొక విషయం ఉంది. ఏదైతే టీటీడీ ఈఓకి ఈ టీటీడీలో జరిగే ప్రతిదానికి సంబంధం ఉంటుంది. ఆయన ఈఓ అయిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మరి బాగున్న ట్యాంకర్ని లోపలికి పంపించి అన్లోడ్ చేశాం,
ఏవైతే వెజిటబుల్ ఫ్యాట్ వనస్పతి ఉంది అని చెప్పి వాటిని రిజెక్ట్ చేసి వాడకుండా బయటికి పంపించామని చెప్పిన ఈఓ గారు 2 నెలల తర్వాత సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా అయితే ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఉందని అబద్ధం చెప్పిన తర్వాత కలిసి ఉందేమో అని మాట్లాడటం గమనించి ఆ ఈఓని ఆ పదవి నుంచి పక్కకి తప్పించి అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలి. అలాగే ఎవరైతే పర్చేసింగ్ కమిటీలో ఉన్నారో మరి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సిన అవసరం ఉంది. అలాగే విజిలెన్స్లో మరి తప్పు జరుగుతూ ఉంటే ఏం చేశారు ఆ అఫీషియల్ కూడా నోటీస్ ఇచ్చి అన్నీ కూడా విచారించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అపోజిషన్లో లేరు. అపోజిషన్లో ఉండి మాట్లాడింటే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉండి కూడా అవేవీ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయ్యి మీరు చెప్తున్న అబద్ధాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పటికైనా శ్రీవారి పవిత్రమైన లడ్డూ జోలికి పోకుండా మీరు ఇకనైనా ఈ డ్రామాలు ఆపితే బాగుంటుంది. సుప్రీంకోర్టు విచారణకి మేము సిద్ధం, సిబిఐ వేసుకున్న మేము సిద్ధమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నాను. విశాఖ చేరుకున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఎయిర్పోర్ట్ లో ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు కాసేపట్లో జీవీఎంసీ వద్ద గాంధీ జయంతి వేడుకలకు హాజరు. విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావం. అన్న సిద్ధాంతంతో మన దేశానికి చెరబట్టిన బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి మనకు స్వాతంత్రం సాధించడం కోసం మహాత్మా గాంధీ గారు ఆ రోజు హింస బాట ఎంచుకోకుండా అహింసావాదిగా పోరాటం చేశారు, స్వాతంత్రం సాధించుకొచ్చారు. సత్యాగ్రహ అయితేనేమి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలను ఆయుధాలుగా చేసుకున్నాడు మహాత్మా గాంధీ. మనిషినైతే బంధించొచ్చేమో గాని భావాలను, ఆలోచనలను బంధించడం అసాధ్యమని చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ. అందుకే బాపూజీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ మనకే కాదు ఇతర దేశాలకు, ప్రపంచం మొత్తంలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచాడు మహాత్మా గాంధీ గారు. ఆయన నమ్మినవి సత్యం, అహింస, శాంతి, సమానత్వం. ఉన్నాయా అన్నా ఈరోజు? ఇంకా బ్రతికే ఉన్నాయా ఇవి? వీటికి విలువ ఉందా? పాలకులు వీళ్ళకి గౌరవం లేదు. అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్నా?
మత సామరస్యం కోసం ఎంతో చేశారు. కాంగ్రెస్ పార్టీ అయినా మన దేశాన్ని పాలించిన ప్రపంచంలో ప్రతి దేవుడిని పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలనే పూజించే సాంప్రదాయం తెలంగాణ ఆడపడుచులకే దక్కిందని కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన 24 అడుగుల బతుకమ్మ కార్యక్రమానికి కోమటిరెడ్డి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులతో ఆనందంగా ఆహ్లాదంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా కోలాటమాడారు. పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగ్ర రూపమైన సూర్యుని చూపెడుతూ బాలబాలికలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ ఉంటే సూర్యుడు వెలవెలపోయాడని అన్నారు. 3000 మంది ట్రినిటీ బాలబాలికలతో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం ఎన్నటికీ మరవలేని అనుభూతిని కలిగించిందని అన్నారు. భారీ బతుకమ్మను ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన ట్రినిటీ విద్యా సంస్థలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్, మండల బ్లాక్ అధ్యక్షులు, పుర ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల గాంధీ గ్లోబల్ సభ్యులు వెండ్రెడ్డి సంధ్య పాల్గొన్నారు. ప్రార్థించినప్పుడు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళను దీవించి అప్పటి నుంచి బతుకమ్మను మనం విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఇంతమంది ఊర్లకు పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోం, కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము 10 రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం. ఈ బతుకమ్మ పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి నుండి సెలవులు. ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహించి అందరినీ సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను. మహాత్మా గాంధీ ఆశయాలు గొప్పవని, ఆధునిక సమాజానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మిగ్నూర్ పట్టణ నాయకులు హుస్సేన్ సాబ్, కేఎండి ఫారూక్, మల్లికార్జున మినప్ప ఈరన్నలో పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగ్నూర్ టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రుల జయంతి వేడుకలను కార్యక్రమాలను ఎమ్మిగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అహింసా మార్గంలో పయనించి ఆయుధం పట్టకుండా భారతదేశం నుండి ఆంగ్లేయులను తరిమికొట్టి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన సమరయోధుడు గాంధీ అన్నారు. యావత్ ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత గాంధీజీ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుత మార్గంలో పయనించి సుఖమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు. అలాగే చాలామంది గాంధీజీ గురించి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గురించి చాలామంది అందరూ చెప్పేసినారు. మా పెద్దన్న అయితే ఇంకా మన మైనార్టీ అధ్యక్షులు నియోజకవర్గానికి అన్నీ చెప్పేసినారు. ఇంకా మిగిలింది ఏం లేదు. ఇంకా మిగిలింది మా మాటలు. మనము ఎలా ఉండాలంటే, వాళ్ళు దేశం కోసం పోరాడి ఆ రోజు బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి భారతదేశాన్ని విముక్తి కలిగించి ఈరోజు మన స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి మనకు ఎంతో జీవనోపాధిని కల్పించిన విధంగా జరిపించిపోయినారు. వాళ్ళు అలాగే వాళ్ళ ఆశయ సాధన కోసం మేము కూడా కొంతవరకు కృషి చేస్తే మన గాంధీజీ కాలం కన్నా గ్రామ స్వరాజ్యము మనం సాధించుకోవచ్చు. మాండలిక వ్యవస్థను అలాగే తెచ్చే విధంగా ఆ రోజు గాంధీ జయంతి గాంధీ గారి స్ఫూర్తితో మన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వెంటనే మాండలిక వ్యవస్థ తెచ్చి గాంధీ జయంతి ఆశయ సాధనలో నేను కూడా భాగస్వామని చెప్పి నిరూపించుకున్న ఘనత మన నందమూరి తారక రామారావు గారిది. అలాగే తర్వాత అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా గాంధీ జయంతి ఆశయాల కోసము కృషి చేసిన వ్యక్తుల్లో మన రెండో వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మన దేశాన్ని చెప్పి గుర్తించాలని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళా దేశంలో, రాష్ట్రంలో మనం బాగా ఉన్నామంటే, ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామంటే ఈరోజు వాళ్ళు మహనీయులు నడిపించిన అడుగుజాడలు, మళ్ళీ గాంధీజీ ఆ రోజు ఉప్పు సత్యాగ్రహము ఉద్యమాలు, అలా దండియాత్ర ఉద్యమాలు, మరి ఎన్నో 15 ఇండియా ఉద్యమాలు నిర్వహించి అనేక మంది
అంటే సమిష్టిగా పోగు చేసి భారతీయులందరూ మన సోదరులు అని చెప్పి ఆ రోజు కలిపి మా ఆందోళనలు దండయాత్రలు చేస్తూ ఆ రోజు బ్రిటిష్ వారిని పారదొలి మనకి స్వాతంత్రం కల్పించారు. మళ్ళీ వారిని స్మరించుకుంటూ ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మళ్ళా ముఖ్యంగా చెప్పాలంటే మన లోకల్గా ఎమ్మిగనూరులో అభివృద్ధి దిశలో మళ్ళీ గాంధీజీ ఆశయ సాధనలు కొనసాగాయంటే ఆ రోజు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు పివి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని చెప్పొచ్చు. మళ్ళీ ఆయన ఆశయ సాధనలు కూడా చాలా వరకు ఎమ్మిగనూరులో డెవలప్మెంట్స్ మండల కార్యాలయాలు చాలా వరకు ఆయన తెప్పించడం జరిగింది. మళ్ళీ అనేక గ్రామాల్లో రోడ్డు లేని గ్రామాలకు సైతం బస్సులు నడిపించిన ఘనత పివి మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చాలా ఎక్కడ పోరాడి బండిల మీద పోయేవాళ్ళు. మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు మంత్రిగా అయినప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడిన మహా వ్యక్తి పివి మోహన్ రెడ్డి గారు. గాంధీ గారి ఆశయ సాధనలో మోహన్ రెడ్డి గారు పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొనియాడుతూ మళ్ళీ ఆయన ఆశయ సాధనలో ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.